గడిచిన వారము మనము ఎస్తేరు జీవితంలో జరిగిన సంఘటనల గురించి నేర్చుకున్నాం కదా. ఎస్తేరు జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో. ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు, చేయగల సమర్థుడు అనే విషయాన్ని మనం ఎస్తేరు గ్రంథం నుంచి ఒక వాక్య భాగాన్ని తీసుకొని నేర్చుకున్నాం. మొర్దెకై మాట్లాడుతున్నాడు కదా, ఎస్తేరుని నువ్వు ఎందుకొరకు ఈ స్థానంలో ఉన్నావో, యాక్చువల్గా అర్హత లేదు నీకు ఈ స్థానానికి రావడానికి, కానీ దేవుడు ఈ స్థానంలో నిన్ను ఉంచాడు అని అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏదో ఉంది, ఒక పర్పస్ ఉంది. ఈరోజు నీ ప్రజలను రక్షించుకోవడానికి నిన్ను దేవుడు ముందుగానే తన ప్రణాళిక చొప్పున ఇక్కడ ఉంచాడేమో. కాబట్టి నీవు చేయవలసిన పని దేవుడు సిద్ధపరిచిన ఆ సత్క్రియను చేయడానికి పూనుకోమని మొర్దెకై చెప్పినప్పుడు ఎస్తేరు తను కూడా సిద్ధపడినట్టుగా మనం చూసాం కదా. ఏ వ్యక్తికైతే లేకపోతే మనము ఏ స్థానంలో అయితే ఉన్నామో ఆ స్థానాన్ని దేవుడు ముందుగానే తన అనాది కాల సంకల్పం చొప్పున తన ప్రణాళికలో మనల్ని ఈ స్థానంలో ఉంచాడు అనే విషయాన్ని గత కొంతకాలం నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం, కొంతకాలం నుంచి నేర్చుకుంటూ వస్తున్నాము. ఈరోజు కూడా ఒక వాక్య భాగం ద్వారా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనము ఏ స్థితిలో అయితే ఉన్నాము, సపోజ్ ఇప్పుడు ఎస్తేరుని తీసుకుందాం. ఎస్తేరు రాణిగా చేయబడడానికి అది ఎస్తేరు యొక్క ప్రయత్నం కాదు, తను ప్రయాస కాదు. ఏ విధం చేత కూడా ఎస్తేరు ప్రయత్నం చేసినా తన జీవిత కాలంలో ఆ స్థానానికి చేరుకోలేదు కదండి. అయితే ఎస్తేరుకి ఇవ్వబడిన ఆ స్థానము యాక్సిడెంటల్గా వచ్చింది మాత్రం కాదు అనే విషయము మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది కదా. యాక్సిడెంటల్గా రాని అవ్వలేదు, కానీ దేవుని యొక్క అనాది కాల సంకల్పంలో, దేవుని యొక్క ప్రణాళికలో ఎస్తేరు రాణిగా చేయబడింది. అది యాదృచ్ఛికంగా జరిగిన విషయము కాదు అనే విషయము మనకు స్పష్టంగా అర్థం అవ్వాలి. యాదృచ్ఛికంగా జరగలేదు, అది యాక్సిడెంటల్గా జరగలేదు. అది ఎస్తేరు రాణిగా చేయబడడం అనేది ఒక ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఎస్తేరు జీవితంలోనే ఈ ప్రణాళిక ఉందా అని అంటే ఖచ్చితంగా ఎస్తేరు జీవితంలో ఈ ప్రణాళిక లేదు. ఆమె జీవితంలో మాత్రమే లేదు, మన అందరి జీవితాలలో కూడా దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఉంది అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి కూడా. మీకు ఒక వచనాన్ని చూపిస్తాను. అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 26, 27 వచనాలను నేను చదువుతాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26, 27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు అని ఖచ్చితంగా రాయబడింది. యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఆయన ఒక్కరి నుండి ప్రతి జాతి మనుష్యుణ్ణి, ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా సృష్టించబడ్డారు. ఎవరి ద్వారా? ఒక జాతి, ఒక్కరి నుండి సృష్టించబడ్డారు అని వచనం స్పష్టంగా సెలవిస్తుంది. అయితే యావత్ భూమి మీద కాపురం ఉండడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, యావత్ భూమి మీద కాపురం ఉండే ఈ మనుషులందరూ యాక్సిడెంటల్గా వచ్చారనా కదా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. వారంతకు వారుగా ఈ భూమి మీదకి రాలేదు. అది దేవుని యొక్క ప్రణాళిక. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు ఈ భూమి మీద కాపురం ఉండడానికి, యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఒకరి నుంచి, ఆదాము నుంచి ప్రతి జాతి మనుష్యుణ్ణి, అంటే నీవు నేను మనము ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రతి జాతి మనుష్యుడు, ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద నివాసం చేస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి యొక్క నివాస స్థలములను, ఆ వ్యక్తి యొక్క పొలిమేరలను, ఆ వ్యక్తి యొక్క నివాస స్థలములను, నిర్ణయ కాలములను, వారి యొక్క పొలిమేరలను దేవుడు ఏర్పరచాడు అని స్పష్టంగా రాయబడింది.
అంటే ఏ వ్యక్తి ఎప్పుడు ఏ కాలంలో నిర్ణయించిన కాలము చొప్పున ఏ కాలంలో ఏ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ నివాసం చేయాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఈ భూమి అంతటి మీద కాపురం ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు అనే విషయము ఖచ్చితంగా రాయబడింది. అంటే అర్థం ఏమవుతుంది? యాక్సిడెంటల్గా వచ్చామనా, యాదృచ్ఛికంగా మనం ఈ లోకంలోకి వచ్చామనా? ఖచ్చితంగా కాదు కదా. దేవుని యొక్క ప్రణాళిక ఉంది అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఎవరి పట్ల? నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల. ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఈ సెకండ్లో ఎవరైతే ఈ భూమి మీద జన్మించారో వారందరి పట్ల కూడా దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక. యాక్సిడెంటల్గా ఏ ఒక్కరు కూడా ఈ లోకంలోకి రాలేదు అనే విషయము మనకు అర్థం అవ్వాలి కదా. యావత్ భూమి మీద కాపురం ఉండడానికి నిర్ణయ కాలము, ఏ నిర్ణయంలో ఆయన నిర్ణయించిన కాలంలో, ఆయన నిర్ణయించిన సమయంలో పొలిమేరలు, బౌండరీస్ ఏర్పాటు చేశాడు ఆయన నీకు, నాకు, మనకు. అయితే ఎందుకు ఆయన ఆ సమయంలో ఆ కాలంలో మనిషి అక్కడ నివాసము చేయాలి అని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు? ఎందుకు అంటే దానికి రీజన్ కూడా రాశాడు. ఎందుకు ఆయన ఆయా కాలాలలో మనుషులను ఈ భూమికి తీసుకొని వస్తున్నాడు అని అంటే అక్కడ రీజన్ కూడా రాయబడింది. ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని. ఏం చేయాలంట? ఏ సమయాలలో ఏ వ్యక్తి ఈ భూమి మీద పుడుతున్నాడో, ఏ ఊర్లలో ఏ వ్యక్తి నివాసం చేస్తున్నాడో, ఏ దేశంలో ఏ వ్యక్తి నివాసం చేస్తున్నాడో, ఈ భూమి మీదకి వచ్చాడో, వీళ్ళందరూ ఏం చేయాలనంట? దేవునిని తడవులాడి కనుక్కోవాలి. దేవునిని తడవులాడి కనుక్కోవాలంట. ఎందుకు వచ్చాడు మనిషి? యావత్ భూమి మీద కాపురం ఉండడానికి వచ్చిన మనిషి ఆయా సమయాలలో, ఆయా కాలాలలో, ఆయా పొలిమేరలలో ఈ భూమి మీదకి వచ్చిన మనిషి ఏం చేయడానికి దేవుడు తీసుకొని వచ్చాడు? ఆయనను వెతకడానికి, తడవులాడి కనుక్కోవడానికి. ఎప్పుడు తడవులాడతాం మనం? తడవులాడి కనుక్కోవడానికి అని రాయబడింది. తడవులాడడం అంటే ఏంటి? ఎప్పుడు తడవులాడతాం? చీకట్లో ఉన్నప్పుడు తడవులాడుతూ ఉంటాం కదా. అంటే ఏది ఎక్కడ ఉందో తెలియక ఒక లైట్ కోసం మనం వెళ్ళాలి. ఇట్లా తడుపుకుంటూ దాన్ని దీన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళి లైట్ కోసం వెళ్తూ ఉంటాం వంటగదిలోకి కదా. లేకపోతే గుడ్డివాడు కర్రను పట్టుకొని తడవులాడుకుంటూ రోడ్డు దాటడమో, లేకపోతే ఇంట్లో నడవాలి అని అంటే దాన్ని దీన్ని పట్టుకొని వెళ్ళాలి. చీకటిలో ఉన్న వ్యక్తి, కళ్ళు కనిపించని వ్యక్తి, ఏది గ్రహించలేని వ్యక్తి అని అర్థమవుతుంది. ఈ భూమి మీద నివాసం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వ్యక్తి కూడా దేవునిని తడవులాడి కనుక్కోవాలి. అంటే అర్థం ఏంటి? తడవులాడుతుంటే ఈ వ్యక్తులు అందరూ ఎక్కడున్నారని అర్థము. ఈ భూమి మీదకి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నివాసం చేస్తున్నారు? చీకటిలో ఉన్నారు అని అర్థం కదండి. ఇప్పుడు మనం లైట్ కోసం వెళ్తూ ఉంటాం వంటగదిలోకి, అగ్గిపెట్టె కోసం వెళ్తాం, మ్యాచ్ బాక్స్ కోసం వెళ్ళి దాన్ని పట్టుకొని ఏం చేస్తాం? అంటించుకుంటాం కదా. అగ్గిపెట్టి అంటిస్తాం అంటే ఒక వెలుగు కోసం వెళ్తున్నాం, తడవులాడి వెలుగు కోసం వెళ్తున్నాం. చీకటిలో ఉన్న వ్యక్తి. మనం ఎందుకు ఈ లోకంలోకి వచ్చాము అని అంటే, పుట్టడమే మనము పాపంలో పుట్టాము, పుట్టడమే చీకటిలో పుట్టాము. ఇప్పుడు నేను వెలుగులోకి రావాలి, నాకు వెలుగు కావాలి, ఈ పాపము నుంచి నేను విడిపించబడాలి. మొట్టమొదటి రీజను మనిషి ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు, ఎందుకు జన్మించాడు, మొట్టమొదటి రీజను తడవులాడడానికి. అంటే నేను చీకటిలో ఉన్నానయ్యా, నాకు వెలుగు కావాలి. మనిషి పాపంలోనే పుట్టాడు, నేను తడవులాడి దేవుణ్ణి కనుక్కోవాలి. ఆ దేవుడు మాత్రమే నన్ను ఈ పాపములో నుంచి బయటికి తీసుకురాగలడు. ఇది మనిషి యొక్క ఉద్దేశం. ఎందుకు నువ్వు, నేను, మనము ఈ లోకంలో పుట్టాము అని అంటే పర్పస్ ఇదే, వేరేది కానే కాదు. తడవులాడి కనుక్కోవడానికి. అందుకని ఆయన ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు అని రాయబడింది కదా. మనలో ఆయన పొలిమేరలను ఏర్పరిచాను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. ఆయన ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. మనం తడవులాడి అగ్గిపెట్టె కోసం వెళ్తున్నాము. వంటగది ఎంత దూరం ఉంటుంది? ఇంట్లోనేగా ఉంటుంది. అంటే అందుబాటులో ఉంటుంది. వెళ్ళి పట్టుకుంటే దొరికిపోతుంది. తడవులాడి వెళ్ళి పట్టుకుంటే దొరికిపోతుంది. దేవుడు కూడా ఆయన అందుబాటులో ఉంటాడు, దొరికేంత దూరంలోనే ఉంటాడు. ఒక చోట రాయబడింది ఆయన ఎక్కడున్నాడు అని అంటే
తలుపు దగ్గరే ఉన్నాడంట, ద్వారం దగ్గరే ఉన్నాడైనా. మనము పట్టుకుంటే దొరికే విధంగా ఉన్నాడు ఆయన, పిలిస్తే దొరికే విధంగా ఉన్నాడు, ప్రార్థిస్తే ఆయన సమాధానం ఇచ్చేంత దూరంలోనే ఉన్నాడు. అయితే చేయాల్సిందేంటి? తడవులాడి కనుక్కోవాలి, ఆయనను కనుక్కోవాలి. మనంతగా చీకట్లో ఉన్నప్పుడు నా అంతకు నేనే వెళ్తాను కదా వెలుగు దగ్గరికి, వెలుగు కోసము అగ్గిపెట్టె కోసం నేనే వెళ్తాను. అది అగ్గిపెట్టె నా దగ్గరికి రాదు, వెలుగు నా దగ్గరికి రాదు, నేనే వెళ్ళాలి కదా. చీకట్లో ఉన్నాను నేను, నాకు రక్షకుడు కావాలి, వెలుగు కావాలి. నువ్వు నేను మనము యావత్ భూమి మీద ఆయా సమయాలలో ఆయా కాలంలో ఎందుకు పుట్టాము? యాక్సిడెంటల్గా కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఈ సమయంలో మనం పుట్టామంటే ఆయనను కనుక్కున్నప్పుడు ఆ వెలుగులోకి నేను ఏమి అగ్గిపెట్టగా అనుకుంటాను కదా, వెలిగించుకున్నప్పుడు నేను వెలుగులో ఉన్నప్పుడు ఏమవుతుంది? చుట్టుపక్కలంతా వెలుగు ఉంటుంది. అప్పుడు నేను వేరే వాళ్ళను వెలుగులోకి లాగే అవకాశం ఉంటుంది. ఈ విషయం నాకు అర్థం అవ్వాలి. ఎస్తేరు యాక్సిడెంటల్గా రాణిగా కాలేదు. యాక్సిడెంటల్గా రాణిగా కాలేదు. అక్కడికి ఎందుకు వచ్చింది? దేవుని యొక్క ఉద్దేశము అక్కడ ఉంది కాబట్టి, దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి ఆయన ఆమెను ఎన్నుకొని అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈమెకు అర్థం కావాల్సింది ఏంటి? ఎస్తేరుకి నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో, ఈ స్థానంలోకి ఎందుకు వచ్చానో అర్థం చేసుకొని తడవలాడి దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం అంటే ఏంటి? తన జనాంగాన్ని విడిపించడానికి అవసరమైన ప్రణాళిక ముందుగానే దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. ఒక సక్రియ తన ముందు ఉంది, అది తను గ్రహించి చేయాలి. అది తడవలాడి కనుక్కోవడం. ఆ వెలుగు మిగతా వారి యొక్క తన ప్రజల యొక్క జీవితంలోకి తీసుకురావాలి. ఆ మరణం యొక్క శాసనము నుండి తను తొలగించే అవకాశము ఎస్తేరుకుంది. అంటే అర్థం ఏంటి? ఈ స్థానములో నీవు నేను మనము ఉన్నాము అనంటే అనే విషయం మనకు అర్థం కావాలి. యాక్సిడెంటల్గా రాలేదు మనం ఈ లోకంలోకి. యాక్సిడెంటల్గా మనం ఈ లోకంలోకి ఖచ్చితంగా రాలేదు అనే విషయము మనకు అర్థం అవ్వాలి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను? ఈ యావత్ భూమి మీద దేవుడు మనుషులను సృష్టించినప్పుడు ఆ మనుషుల్లో నేను ఉన్నాను. ఆ నిర్ణయ కాలంలో ఆ సమయంలో నేను, ఈ సమయంలో 2024 నేను ఈ టైంలో ఈ పరిస్థితిలో ఉన్నాను అని అంటే, ఈ పరిస్థితులలో దేవుడు ఏదో నా కొరకు ఒక సక్రియ దాచిపెట్టి పెట్టాడు. దానిని చేయవలసిన బాధ్యత, తడవులాడి కనుక్కోవలసిన బాధ్యత నీది, నాది, మనదే. యాక్సిడెంటల్గా లేము మనము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎవరిని ఆయన వాడుకుంటాడు? ఎవరు తడువులా కనుక్కోగలరు? ఎవరు కనుక్కోగలరు? ఎస్తేరు కనుక్కోగలిగింది, దేవుని చిత్తము కనుక్కోగలిగింది, మొర్దెకై కనుక్కోగలిగాడు. ఇప్పుడు నువ్వు నేను మనము కూడా కనుక్కోగలగాలి. ఒక వ్యక్తిని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనాన్ని నేను చదువుతాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం 17. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఎవరు ఏలియా? మన వంటి స్వభావం గల మనుష్యుడే. యాక్చువల్గా మనకు బైబిల్లో ఏలియా ఎవరు? గొప్ప ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ప్రవక్త ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? ఏలియాకు నీకు నాకు ఎవరికి కూడా ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తితో పోల్చినా మనలాంటి వాడే, ఏమాత్రము కూడా డిఫరెన్స్ లేదు అని అర్థం. మనం ఏ విధంగా అయితే తల్లి గర్భంలో నుంచి వచ్చామో ఏలియా అదే విధంగా తల్లి గర్భంలో నుంచి వచ్చాడు. ఏ విధంగా అయితే పాపములో మనము జన్మించామో ఏలియా కూడా అదే పాపములోనే జన్మించాడు. మనకు ఏ స్వభావం ఉందో, ఏ లక్షణాలు ఉన్నాయో అదే విధంగా ఏలియా కూడా ఈ లోకంలోకి వచ్చాడు. అదే స్వభావము ఏలియాకు కూడా ఉంది. అయితే ఇక్కడ రాయబడిన మాట, అతను ప్రార్థిస్తే వర్షము 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. మళ్ళీ ప్రార్థిస్తే వర్షము
కురిచినట్టుగా చూస్తున్నాం. 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపగలిగాడు ఏలియా. ఎందుకు ఆపగలిగాడు? ఎలా ఆపగలిగాడు? ఎందుకు ఆపగలిగాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎంత ఒక పౌరుషం కలిగిన ఒక మాట మాట్లాడతాడు కదా ఏలియా. ఫస్ట్ కింగ్స్లో మొదటి రాజులు 17వ అధ్యాయంలో మొదటి రాజులు 17వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతాను నేను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏమని రాస్తున్నాడు అక్కడ? ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. ఎంత చక్కని మాట! ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ఎవరి సన్నిధిలో నిలవబడినాను అని మాట్లాడుతున్నాడు? యెహోవా సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను. ఎంత ధైర్యంగా మాట్లాడగలిగాడు ఏలియా. ఆయన సన్నిధిలో, ఎవరి సన్నిధిలో అయితే నేను నిలవబడి ఉన్నానో అంటే అర్థం ఏంటి? ఏలియాకి దేవునికి యెహోవాకి ఉన్న సంబంధం ఏంటో మనకు అర్థం అవ్వాలి అక్కడ. మనలాంటి స్వభావము కలిగిన ఏలియా ఆయన సమయంలో, ఆ నిర్ణయ కాలంలో దేవుడు ఏలియాను ఆ పరిస్థితిలో సృష్టించినప్పుడు, ఈ భూమికి తీసుకొని వచ్చినప్పుడు ఏలియా ఎందుకు వర్షాన్ని ఆపగలిగాడు? మనము ఎందుకు ఆశీర్వాదకరంగా లేము? లేకపోతే మనము ఏదైనా ప్రార్థన చేసినప్పుడు మనము ఎందుకు ఘనకార్యాలు శూరకార్యాలు చేయలేకపోతున్నాం? ఏలియా ఎందుకు చేశాడు? ఈ మాట మనకు ఒక క్లూనిస్తుంది కదా. దేవుని సన్నిధిలో, ఎవరి సన్నిధిలో నేను నిలవబడ్డానో ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము అవునుగాక అంటున్నాడు. వర్షం పడదు అని అంటున్నాడు. నా మాట ప్రకారము. ఎందుకు ఏలియా మాట దేవుడు విన్నాడు? ఆయన సన్నిధిలో నిలవబడ్డాడు, ఆయన సన్నిధిలో జీవించాడు. అంటే ఏలియా తనకు ఇవ్వబడిన ఆ పని, లేకపోతే ఆ సత్క్రియలు, లేకపోతే దేవుణ్ణి తడవులాడి కనుక్కోవడం అనేది ఏలియా చేశాడు కనుక్కున్నాడు. కాబట్టి ఏలియా కనుక్కోగలిగాడు, దేవుణ్ణి కనుక్కోగలిగాడు. కాబట్టే అంతగా దేవునితో సంబంధాన్ని పెంపొందించుకోగలిగాడు. కాబట్టి ఆ బంధాన్ని దృఢపరుచుకున్నాడు. కాబట్టి అంత ధైర్యంగా ఎవరి సన్నిధిలో నేను నిలవబడ్డానో నేను చెప్తున్నా, నా మాట ప్రకారం, దేవుని మాట ప్రకారం కాదు, నా మాట ప్రకారము వర్షము కురియకుండా ఉండునుగాక 3.5 సంవత్సరాలు. మనలాంటి స్వభావం కలిగిన ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షము ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఎవని సన్నిధిలో ఆయన జీవిస్తున్నాడో అందుకు ఆగిపోయింది. ఎవని సన్నిధిలో? యెహోవా జీవము తోడు. నేను జీవించేది, నేను ప్రవర్తించేది, నా జీవితం అంతా కూడా ఆయన సన్నిధిలో ఉంది. నేను మాట్లాడే మాట, చూసే చూపు, ప్రవర్తన యెహోవా సన్నిధిలో ఉంది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను? తనను తాను పవిత్రపరుచుకుంటున్నాడు, దేవుని మార్గంలో నడిపించుకుంటున్నాడు ఏలియా. అందుకని అంత ధైర్యంగా తను ప్రార్థన చేసినప్పుడు తన మాట చొప్పున దేశంలో 3.5 సంవత్సరంలో వర్షము ఆగిపోయింది. తన మాట చొప్పున. ఇది మనకు అర్థం కావాలి. మనము తడవులాడి కనుక్కున్నప్పుడు ఏలియాకు దొరికాడు దేవుడు, ఎస్తేరుకు దొరికాడు, ఘనకార్యాలు చేశారు, అందరికీ దొరుకుతున్నారు. కానీ మనకు దొరకలేదు. కాబట్టే మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, లేకపోతే మేలులు, ఆశీర్వాదం ఒకవేళ రావట్లేదేమో అనే విషయాన్ని మనము ఆలోచన చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఈ సమయంలో నేను ఈ భూమి మీదకి వచ్చాను అని అంటే ఒక ప్రణాళిక ఉంది. యాక్సిడెంటల్గా రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ లోకంలోకి యాక్సిడెంటల్గా రాలేదు. అయితే ఏలియా ఇంకొక మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. 18వ అధ్యాయంలో, మొదటి రాజులో 18వ అధ్యాయంలో 36వ వచనం.
అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. అక్కడ జరుగుతున్న ఇంకొక సంఘటన ఇది. కాకపోతే ఏలియా చేస్తున్న అగ్ని కురిపించాడు ఆకాశం నుంచి. ఏలియా వర్షాన్ని ఆపాడు, ఆకాశము నుంచి అగ్నిని కురిపించాడు. ఎందుకు కురిపించాడు? అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీయుల దేవా, ఇజ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావు, నీవు ఇజ్రాయేలీయుల మధ్య దేవుడవుగా ఉన్నావు. ఈ విషయం ఏలియాకు అర్థమైపోయింది. అంటే తన ప్రజల మధ్య ఆయన దేవుడుగా ఉన్నాడు. అదే కదా మనం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో కూడా చూసాము. ఆయన ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు, ఆయన మనందరికీ దగ్గరగా ఉండేవాడే అని ఆయన పౌలు రాస్తే, ఇక్కడ దేవుడు ఆల్రెడీ అక్కడ ఏలియా మాట్లాడుతున్న మాట, నువ్వు ఇజ్రాయేలీయుల మధ్యనే నివాసం చేస్తున్నావు అనే విషయము నాకు అర్థమైంది, అందుకనే నీ సన్నిధిలో నేను నివాసం చేయగలుగుతున్నాను అని జీవించాడు కాబట్టే అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక ప్రార్థన ఏమని? నేను నీ సేవకుడునై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ ద్వారా జరుగుతున్నాయి. నీ సేవకుడును కాబట్టి, నీ సన్నిధిలో నేను నివాసం చేస్తున్నాను కాబట్టి, నువ్వు ఇజ్రాయేలీయుల మధ్య నివాసం చేస్తున్నావు అనే విషయం నాకు అర్థమైంది కాబట్టి, భయముతో నీ మాట చొప్పున, నీ ఆజ్ఞ చొప్పున నేను నివాసం చేస్తున్నాను, నీ సేవకునిగా ఉన్నాను కాబట్టి నేను చేస్తున్న ప్రార్థన ఇది నెరవేరింది అనే విషయం అందరికీ తెలిసేలా చేయయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అదే ఏలియా స్థానంలో నీవు నేను మనము కూడా పెట్టుకోవచ్చు కదా. మాకెవ్వరికి నువ్వు దూరముగా ఉండేవాడవు కాదయ్యా, వాక్యం చెప్తుంది కదా, మాకు దూరముగా ఉండేవాడవు కాదు కాబట్టి మేము మీ సన్నిధిలో నివాసం చేస్తున్నాం కాబట్టి, నీవు మమ్మల్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చావు కాబట్టి మేము చేస్తున్న ప్రార్థనను నువ్వు వింటావు అనే విషయము అన్యులకు, ఈ లోకంలో చీకటిలో ఉన్న వారికి తెలియచేయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు మన మాట వింటాడా? ఖచ్చితంగా వింటాడు. మనలాంటి స్వభావం ఉన్న ఏలియా, మనలాంటి స్వభావమే ఏలియాకు ఉంది అని అనుకున్నప్పుడు, ఏలియా స్థానంలో నీవు నేను మనము కూడా ఖచ్చితంగా ఉండొచ్చు కదా. అయితే ఎందుకు ఉండలేకపోతున్నామంటే సేవకుడు అనే మాట. సేవకుడు అని అంటే వాక్యం పంచుకునేవాడో, లేకపోతే పరిచర్య చేసేవాడో, పాస్టరో, లేకపోతే ఇంకోడో కాదండి. సేవకుడు అని అంటే ఒక డెఫినేషన్, సేవకునికి ఒక చిన్న డెఫినేషన్ ఉంది ఇక్కడ. ఎవరు సేవకుడు? యోబు గ్రంథంలో మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడు లేడు అనే విషయము దేవుడు ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు యోబు గురించి. యోబు ఎవరు? నా సేవకుడు అని రాయబడింది. నా సేవకుడైన యోబు సేవ చేశాడా? పరిచర్య చేశాడా? సంఘాలను కట్టాడా యోబు? కాదు కదా. సువార్త ప్రకటించాడా? కాదు, చేయలే. అట్లా ప్రవక్తనా? కాదు. మరి ఎందుకు సేవకుడు అని అంటున్నాడు అని అంటే, సేవకుని యొక్క లక్షణాలు ఒక రాయబడ్డాయి. ఆలోచించావు. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు సేవకుడు. అంటే అందరూ సేవకులమే అంటే దీని ప్రకారం అందరూ సేవకులమేగా. న్యాయంగా జీవించడం, నీతిగా బ్రతకడం, దేవుని చిత్త ప్రకారం జీవించే ప్రతి ఒక్కరు కూడా సేవకులే. దేవుని పని చేసే ప్రతి ఒక్కరు కూడా ఇలా జీవిస్తున్నామంటే అర్థం ఏంటి? దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నామనేగా అర్థం. అంటే దేవునికి సేవ చేస్తున్నట్లే. దేవుని చిత్త ప్రకారం యోబు ఎలా జీవించాడు? తన కుమారుల గురించి ప్రార్థన చేస్తున్నాడు, నీతిగా జీవిస్తున్నాడు, అన్యాయం చేయట్లా, చెడుతనాన్ని విసర్జించాడు, చెడుతనంలో లేదు, చెడుకు దూరంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాడు. తన హృదయంలో, ఆలోచనలో ఏ విధమైన చెడు తలంపులు పెట్టుకోకుండా దేవుని ఆజ్ఞ చొప్పున జీవిస్తున్నాడు కాబట్టే నా సేవకుడు అని మాట్లాడుతున్నాడు దేవుడు. యథార్థంగా జీవించే ప్రతి ఒక్కరు కూడా సేవకుడే.
సేవకులు అంటే వాక్యం చెప్పేవాడు, లేకపోతే సంఘాన్ని నడిపేవాడు, సంఘాలను కట్టేవాడు మాత్రమే కాదు. సేవకులు అని అంటే ఇక్కడ డెఫినేషన్ ఇవ్వబడింది: యథార్థంగా ప్రవర్తించేవాడు, నీతిగా జీవించేవాడు, సత్యవర్తనుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు సేవకుడు. అది పిలుపు. ఎవరి పిలుపు? మన పిలుపు, క్రైస్తవుని యొక్క పిలుపు, సేవకుని యొక్క పిలుపు. తనను తాను పవిత్రపరుచుకుంటున్నాడు. తన కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాడు. తన పిల్లల గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. తన పిల్లల గురించి బలులు అర్పిస్తున్నారు, పాపం చేస్తారేమోనని. దేవునికి అయాసకరమైన పనులు తన పిల్లలు చేశారేమో అని భయముతో, దేవుని యొక్క ఉగ్రత వస్తుందేమోనని భయంతో ఆ పాప క్షమాపణ నిమిత్తం వారి గురించి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాడు, బలి అర్పిస్తున్నాడు పాప క్షమాపణ నిమిత్తము. యథార్థంగా జీవిస్తున్నాడు. ఇది సేవకుడు అనంటే. మరి నీవు నేను మనమందరం కూడా సేవకులమేగా. మరి ఏలియా ఏ మాటలు పలకగలిగాడు? నేను నీ సేవకుడునని, నీవు నాకు దేవుడిగా ఉన్నావని, నేను నీ సన్నిధిలో నివాసం చేస్తున్నావని, ఇజ్రాయేలీల మధ్య నువ్వు నివాసం చేస్తున్నావని, మేము ప్రార్థన చేస్తే నువ్వు వింటావని, మాకు అందుబాటులో ఉండేవాడవే అని, నేను చేసిన ఈ ప్రార్థనకు సమాధానం నువ్వు ఇస్తున్నావని వీళ్ళందరికీ తెలియచెప్పు అని మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మనం జీవించినప్పుడు, ఇందాక యోబు గారిలో సేవకుడుకున్న డెఫినేషన్, మనం ఆ విధంగా జీవించే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. దానిని తడవలాడి కనుక్కోవడం అంటే ఆయన మనం చేసిన ప్రార్థనను ఖచ్చితంగా. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుతాను. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడు కనుక్కుంటాం ఆయన్ని? ఈ తడువులాడి కనుక్కోవడము, లేకపోతే ఈ మన మధ్యలో ఆయన ఉన్నాడు, ఆయన ఎవరికి దూరంగా లేడు అని అపొస్తలుల కార్యాలు చూసి, ఎవరికి దూరంగా లేడు కాబట్టి దగ్గరలోనే ఉన్నాడు. అయితే దగ్గరగా ఉన్న ఆయనను ఎప్పుడు కనుక్కుంటాం మనము అని అంటే, ఎప్పుడు కనుక్కుంటాం? మీరు వెతకాలి అంటున్నాడు కదా. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుకొందురు. పూర్ణ మనస్సుతో, హృదయముతో, పవిత్రతతో, ఆశతో, ఆసక్తితో ఆయనను కనుక్కునే ప్రయత్నం చేస్తే, వెతికే ప్రయత్నం చేస్తే ఆయన దొరికిపోతాడు. ఆయన దాని తర్వాత ఏం రాయబడింది? నన్ను నేను మీకు కనపరుచుకుందును అని రాయబడింది. అంటే ఆయననే వచ్చేస్తాడంట. ఆయన తనంతకు తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. మనం ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుని కనుక్కునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, వెతికే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనంతకు ఆయననే వచ్చేస్తాడు, ప్రత్యక్షపరుచుకుంటాడు ఆయన. అంటే అర్థం ఏంటి? ఆయనకు ముందుగా ఆశ ఉంది, ఆసక్తి ఉంది మనకు కనపరుచుకోవాలని, మన జీవితాలలో అద్భుతం చేయాలని ఆయనకు ఆశ ఉంది, ఆయనకు ఆసక్తి ఉంది. నన్ను నేను మీకు కనపరుచుకుంటాను, అయితే మీరు నన్ను వెతికే ప్రయత్నం చేయండి అంటున్నాడు. ప్రయత్నమే చేయాల్సిందే. ఎలా దొరుకుతాడు అనేది మనకు సంబంధం లేదు. ఆయన ఖచ్చితంగా దొరుకుతాడు. వాక్యము స్పష్టమైనది, వాగ్దానములన్నీ కూడా అవును ఆమెను అన్నట్టుగానే ఉన్నాయి. దేవుని మాటలు సున్నా అయినా పోళ్ళు అయినా తప్పిపోదు. అయితే వెతికే ప్రయత్నం చేయాలి, కనుక్కునే ప్రయత్నం చేయాలి, వాక్యములో లోతులు తెలుసుకునే ప్రయత్నం చేయాలి, వాక్యాన్ని చదివే ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేసుకుని ఎప్పుడు ఎట్లా? పూర్ణ హృదయములతో. ఇందాక సేవకుడు అన్నాం కదా, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించి దేవుని వద్ద వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయననే మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు. ఎలా తెలుస్తుంది ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడని? మనం చేసే ప్రార్థనకు సమాధానం వస్తుంది. ఎలా తెలుస్తుంది? మన జీవితాలలో ఇతరులు ఆశీర్వాదాన్ని చూస్తారు, అద్భుతాలను చూస్తారు. దేవుడు మన జీవితాలలో కార్యము జరిగిస్తున్నాడనే విషయం అందరికీ తెలుస్తుంది కదా. నా జీవితంలో వెలుగు వస్తుంది అనే విషయం ఎదుటి వారికి తెలుస్తుంది. ప్రార్థనకు సమాధానం వచ్చినప్పుడు ఎదుటి వారికి అర్థమవుతుంది కదా, ఇంతకుముందు ఈ సమస్యలో ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు అంటే ఒక వెలుగు అనేది ఎదుటివారికి అర్థమైపోతుంది. ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఖచ్చితంగా మారుతాయి.
ఏలియా ప్రార్థన చేయంగానే అగ్ని కురిసింది. ఎప్పుడు ఎలా తెలిసింది? అందరూ చూశారు. అగ్ని కురిసింది, అందరూ చూశారు. దేవుడు ఏలియా ప్రార్థన విన్నాడు అని ఎలా తెలిసింది? అగ్ని కురిసింది, అందరూ చూశారు అక్కడ. ఇదే మన జీవితాలలో జరుగుతుంది. కాబట్టి ఇది అర్థం కావాలి మనకి. ఈ లోకంలోకి మనం యాక్సిడెంటల్గా రాలేదు. మన కొరకు మనము జీవించడానికి, అంతకంటే ఈ లోకంలోకి రాలేదు అనే విషయము ప్రప్రథమంగా అర్థమవ్వాలి. యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఆయన ఈ లోకంలోకి మనల్ని తీసుకొని వచ్చాడు. ఆయా సమయాలలో ఆయనను కనుక్కోవడానికి, తడవులాడి కనుక్కోవడానికి అనే విషయం మనకు అర్థమవుతే మన జీవితాలలో ఖచ్చితంగా ఆశీర్వాదాలను చూస్తాం. ఏలియా జీవితంలో చేసిన అద్భుతాలు మన జీవితాలలో ఎందుకు జరగవు? ఆలోచన చేద్దాం. ఎస్తేరు జీవితంలో చేసిన అద్భుతాలు మన జీవితాలలో ఎందుకు జరగవు? ఆనాటి గొప్ప గొప్ప సేవకుల జీవితాల్లో చేసిన అద్భుతాలు మనకెందుకు జరగవు? వాళ్ళు కనుక్కున్నారు, ఆయన సన్నిధిలో నివాసం చేశారు, రోషముగా జీవించారు, తడవులాడి ఆయనను మాత్రమే కనుక్కున్నారు. అదే వారి యొక్క ప్రయారిటీ అయిపోయింది. వారి జీవితం, వారి యొక్క ప్రయారిటీ అదే. ఆయనను కనుక్కోవడము, ఆయన మార్గంలో నడవడము, ఆయన మార్గంలో జీవించడము మాత్రమే వాళ్ళ యొక్క ప్రయారిటీ. అందుకనే వాళ్ళు అద్భుతాలు చేయగలిగారు. మన జీవితాలలో అద్భుతాలు జరగాలి అని అంటే ప్రయారిటీ చేంజ్ అవ్వాలి. ప్రయారిటీ చేంజ్ అవ్వాలి. ఆయన సన్నిధిలో, ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో, నివాసం చేస్తున్నానో, మనము జీవించే ప్రతి సమయం కూడా ఆయన సన్నిధిలో ఉన్నాము అని భయముతో చెడుతనమును విసర్జించి నీతిగా, న్యాయంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మన జీవితాలలో ఖచ్చితంగా అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా.